రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. నందూస్ వరల్డ్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారిన ఈ కేసు, అంటే వీళ్ళు చేసిన స్కామ్ కానీ దాదాపు 50 కోట్లు, అలాగే 100 మందికి పైగా మోసపోయారు ఈ నందు ఫ్యామిలీ దగ్గర అనేది మనం గత 4-5 రోజులుగా కూడా చర్చిస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఆధారాలు కూడా బయటకు తీస్తూ ఉన్నారు. కాల్ లిస్టు, ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ఇండియాలోనే అలాగే యూకేలో కూడా. సో ప్రస్తుతం వీళ్ళు దుబాయ్కి పారిపోయారు అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి అరెస్ట్ అవుతారా, అసలు కేసు పరిస్థితి ఎట్లా ఉంది? లాయర్స్ కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదైతే ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అమ్ము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక యూట్యూబరు ఒక ఫేమస్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని, సో మంచి పేరు వచ్చేస్తే ఎలాంటి స్కామ్స్ అయినా చేయొచ్చు అన్నదానికి మరొకసారి నిదర్శనంగా నిలిచారు. సెలబ్రిటీ అంటే ఏదైనా స్కామ్ చేయొచ్చు అని. సో వీళ్ళ పరిస్థితి ఏంది సార్? అంటే నందు ఫ్యామిలీ ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోయారు అని అంటుంది. మంగ్లీ స్కామ్ తర్వాత మనల్ని ఇప్పుడు అదే స్థాయిలో ఇది కూడా కుదిపేస్తుంది. కాకపోతే ఇది విక్టిమ్స్ వేరే రకమైన విక్టిమ్స్ ఇక్కడ. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే, నిన్నటి వరకు అసలు బాధితులు కేసులు పెట్టలేదా, బాధితులు ఎందుకు మీడియా దగ్గరికి వచ్చారు, పోలీస్ కేసులు పెట్టాలా, సైబర్ కేసులు పెట్టాలి, కోర్టు లాయర్ల ద్వారా నోటీసులు ఇప్పించాలి, ఇవి కదా చేయాలి, ఎందుకు చేయట్లేదు, బాధితుల వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి, ఇలాంటివి రకరకాలు వస్తాయి. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి నెట్వర్క్ను మొదలుపెట్టారు. వాళ్ళకి కూడా బలమైన నెట్వర్క్ ఉంది, బలమైన సామాజిక వర్గం వాళ్ళ వెంట ఉంది ఈ దంపతుల వెంట. ఎందుకంటే ఇతని పేరు మధుకర్ జాగర్లమూడి, ఆమె పేరు రమానందన అన్ని, ఆమెది తెనాల దగ్గర. సో వీళ్ళకి కొంత ఆంధ్రప్రదేశ్లో మంచి సర్కిల్ ఉంది, వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి, కమ్మ సంఘాల్లో వీళ్ళు ఉంటున్నారు. అలాగా వీళ్ళకి సామాజిక వర్గ బలం కూడా ఉంది. అందుకని ప్రెజర్ కూడా వీళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మంగ్లీలాగా మంగ్లీ ఒంటరి అయిపోయింది, మంగ్లీని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు గట్టిగా. కానీ ఇక్కడకి వచ్చేసరికి కామెంట్లు చూస్తే కూడా చాలా మంది వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అంటే విక్టిమ్స్ని నిందిస్తున్నారు. ఎందుకంటే విక్టిమ్స్ కూడా డబ్బులు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇచ్చి వెళ్ళగలిగిన వాళ్ళు, యూకేకి వెళ్ళి సెటిల్ కావాలనుకునేవాళ్ళు, వీళ్ళు కూడా అడ్డదారులైనా సరే ఏదో ఒక మార్గంలో వెళ్ళాలనుకునేవాళ్ళు. తెలిసిన ఇక్కడ ఏంటంటే మంగ్లీ విషయంలో తెలియకుండా మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆశ ఉండొచ్చు కానీ తెలియదు వాళ్ళకి. చాలామంది దీంట్లో అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అమెరికా పోవాలన్నా, యూకే పోవాలన్నా, ఎక్కడికైనా పోవాలంటే అన్ని విషయాలు వాళ్ళు కనుక్కుంటారు, అనేక మందిని అడుగుతారు, అనేకం కనుక్కొని వెళ్తుంటారు తప్ప అమాయకంగా ఇలా వెళ్ళడానికి ఉండదు. సో అందుకని రకరకాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బాధితులు మొత్తం బయటకు వచ్చేసారు, అందరూ కూడా కేసులు పెడుతున్నారు. నిన్న కూడా శివ అని ఒక అతను వెళ్ళి ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టాడు. ఇబ్రహీంపట్నంలో కేసు బుక్ చేశారు. మధుకర్ అండ్ రమానందన వీళ్ళు A1 A2, వాళ్ళ మధుకర్ వాళ్ళ ఫాదర్ జాగర్లమూడి మోహన్ రావు, ఆయన A3గా పెట్టారనమాట. సో దీంట్లో ఇప్పుడు డీటెయిల్స్ ఏంటంటే, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కాదు, మొత్తం బీహార్ ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, చివరికి పాకిస్తాన్లో కూడా నా దగ్గరికి 2 పేర్లు వచ్చాయని. రహీ అని పాకిస్తాన్ 25 లక్షలు ఇచ్చాడు, ఒమర్ 18 లక్షలు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి మనకు తెలిసి ఇప్పుడు శివ ఇచ్చాడు, తర్వాత నర్సింగరావు, ధనలక్ష్మి, అంటే ఎక్కువగా వీళ్ళు భార్య పేర్లతో అప్లై చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఫిట్టింగ్ ఉంది. అంటే మామూలుగా ఈ స్కామ్ ఏంటి, ఎవరైనా యూకే వెళ్ళాలనుకుంటే, చదువు కోసం వెళ్ళాలంటే స్టూడెంట్ వీసా, జాబ్ కోసం అంటే వర్కర్ వీసా, దీంట్లో మళ్ళీ కేర్ టేకర్ వీసా, రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే ఏ జాబ్ చేయబోతున్నాం అనే దాన్ని బట్టి ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్లో ఎవరైనా కంపెనీలు పెట్టుకోవచ్చు, ఎనీ అటెండర్ కూడా కంపెనీ పెట్టచ్చు అంట, లిమిటెడ్ కంపెనీ, ఇంట్లో కూర్చొని కంపెనీ పెట్టేయచ్చు అంట. సో అంత ఈజీ అనమాట. అలాగే వీళ్ళకి 9 కంపెనీలు ఉన్నాయి. నందూస్ కిచెను, నందూస్ హెల్త్ కేర్, ఇలాగ రకరకాల, అదే చికెన్ ఆన్ వీల్స్ అనేది ఒక కంపెనీ పేరు. ఇలాగ నా దగ్గర 9 లిస్ట్ ఉన్నాయి. ఆ 9 కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్లో, హోమ్ ఆఫీస్ అంటారు, దాంట్లో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అంటే అథెంటిక్ అనమాట. వాళ్ళు ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు, COS, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వాలి. అంటే ఒక కంపెనీ, మా కంపెనీలో ఇతనికి లేదా ఆమెకు ఉద్యోగం ఇస్తాము అని ఒక స్పాన్సర్షిప్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇచ్చినాక వీసాని వీళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. వీసా తీసుకొని వెళ్తే అక్కడ కంపెనీలు పనిచేయాలి, పనిచేస్తే వాళ్ళకి పేరోళ్ళు ఉండాలి, దాని ప్రకారం ఇన్సూరెన్స్, మిగతా బెనిఫిట్స్,
స్టాచ్యురీ బెనిఫిట్స్ అవన్నీ ఇవ్వాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే 9 కంపెనీలు పెట్టి ఆ కంపెనీల కింద వీళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే గుంటూరులో, హైదరాబాద్లో, దుబాయ్లో ఇలాగా కన్సల్టెన్సీ సర్వీసులు ఉన్నాయి. గుంటూరులో వచ్చి ఆరండల్పేటలో 4th లేన్లో వీళ్ళకి ఒక డెస్టినీ రిక్రూట్మెంట్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ ఉంది. సో దాంట్లో వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఆరండల్పేటలో. సో తీసుకున్నాక ఎప్పుడు 2023 జూలై ఆ ప్రాంతంలో తీసుకున్నారు. తీసుకొని ఒక అతను చెప్తున్నాడు, ఒక బాధితుడు, వీళ్ళు కొత్త ఫ్రెండ్స్ అకౌంట్స్ ఇచ్చారంట. వాటిలో ఏమని సుమలత చెర్కూరి, నిశాంత్ ముల్లంగి, కొమ్మలపాటి సోమేశ్వర్ ఇలాంటి వాళ్ళ అకౌంట్లో వాళ్ళు చూపిస్తున్నారు. అట్లాగే మధుకర్ది కూడా ఐసిఐసి బ్యాంకు అకౌంట్ నెంబర్ కూడా లాస్ట్ డిజిట్స్ 9062 ఇవి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. సో అది నరసింహరావు వాళ్ళ వైఫ్ ధనలక్ష్మి పేరుతో 20 లక్షలు కట్టారు. ఆ తర్వాత గౌతమి వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ బండ్లమూడి, అనిత వైఫ్ ఆఫ్ శ్రీకాంత్, నర్సింగ్ తర్వాత శివ నిన్న కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, అట్లాగే గోపాల్ అని ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఇలాగా వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చారనమాట. సో ఇస్తే పోలీసులు తీసుకోలేదంట. ఎక్కడెక్కడ ఇచ్చారు? ఆరండల్పేట, నల్లపాడు, నగరపాలెం ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి ఫోన్లు వచ్చాయంట. ఎస్ఐలకి, సిఐలకి ఫోన్లు వచ్చినాక వీళ్ళు మీరు వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళని ఇలా బదనాం చేయడం కరెక్ట్ కాదన్నారంట. దాంతో కొంతమంది బాధితులు ఏం చేశారంటే 17/8/2024లో గుంటూరులో వీళ్ళ అబ్బాయి రోహన్, ఎవరికి ఈ మధుకర్ నందు వాళ్ళ అబ్బాయి పేరు రోహన్, ఆ అబ్బాయిది పంచెల పండుగ వేడుక జరిగింది. దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టి ఎంజీ రోడ్లో విజయవాడలో యార్లగడ్డ గ్రాండ్ ఇయర్లో చేశారంట. సినిమాలు 70 లక్షలు అయిందంట. దానికి వీళ్ళు వెళ్ళారంట. వెళ్ళి మధుకర్ని కలవడానికి వెళ్తే బౌన్సర్లను పెట్టించి వీళ్ళని బయటికి నెట్టేశారంట. నువ్వు ఎక్కడ పోయి చెప్పుకుంటావు చెప్పు, మాకు సంబంధం లేదు, నేను నీకు రిటర్న్ చేస్తాను అన్నట్టుగా అగ్రిమెంట్ లేదు. మా పని ఏంటంటే సిఓఎస్ ఇవ్వడమే, కాజ్ అంటారు దాన్ని, కాజ్ ఇవ్వడమే. అది అయిపోయింది. నువ్వు ఉద్యోగం చేసుకుంటావా, నువ్వేదో చేసుకొని వాళ్ళని నిన్నేదో తీసేస్తే మాకేం సంబంధం, ఇలాగ మాట్లాడి నువ్వు దిక్కున్న చోటు చెప్పుకొని ఆడియో కూడా రిలీజ్ చేశారు. అందులో నీకు వీళ్ళు అంటున్నారు, మీ నాన్న వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి మీదకి పోవటం అంటే నీకు డాష్లో దమ్ముంటే పోరా అని కూడా అతను మధుకర్ అంటున్నాడు. వీళ్ళ పాత వీడియోలు ఎట్లా ఉంటాయంటే సార్, వెళ్ళేటప్పుడు తిండి కూడా లేదు మాకు, వాళ్ళు ఇల్లు ఇచ్చిన వాళ్ళు పెట్టుకుని, అలాంటి వాళ్ళు చూడండి ఎంత పెద్ద స్కామ్. అంటే అక్కడ ఏంటంటే 5 ఏళ్ళు ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుందండి. అంటే ముందు పిఆర్, తర్వాత కష్టం తెలిసి జర్నీ చేసిన వాళ్ళు అంతే కదా, కష్టం తెలిసి. అంటే ఒక దశ దాటినాక గ్రీడ్ వచ్చేసి లగ్జరీస్ గా అలవాటు అయిపోతారు. ఒక రకంగా బల్బు పెరుగుద్ది అంటాం, పెరిగింది. వీళ్ళ కంపెనీలు వాళ్ళకి అర్థమైందండి, మెకానిజం అర్థమైపోయి ఇది ఈజీగా చేయొచ్చు అనేది అర్థమైపోయి చేసింది. అలాగా ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తున్న ఇదేంటంటే దాదాపు 100 మందికి పైన ఉన్నారని. ఇది తెలుగు వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి పోర్చుగల్, ఫిలిప్పైన్స్, దుబాయ్ ఇలాంటి చోట్ల కూడా ఆఫీసులు ఇవి ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పిస్తామని తీసుకున్నారు. నాట్ ఓన్లీ ఇంగ్లాండ్, యూకే, కెనడాలో మిగతా చోట్ల కూడా ఇప్పిస్తామని తీసుకున్నాం. ఇంకొక చోట ఇదైనాక ఒకసారి రిప్లికేట్ చేయడమే కదా, ఒక మోసం ఎలా చేయొచ్చు అర్థమైనాక ఇదే పని కెనడాలో చేస్తారు, ఇంకో చోట చేస్తారు. ఎందుకంటే అన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఉంటారు, వీళ్ళకి సర్కిల్ వచ్చేస్తుంది, ఈ సంఘాలు ఉంటారు, కుల సంఘాలు, అందువల్ల ఈజీగా కాంటాక్ట్లు వచ్చేస్తాయి. వాళ్ళు ఎవరో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్, రిలేటివ్ ఆఫ్ ద రిలేటివ్ ఎవరో ఒకరు ఉంటారు. సో అలాగా ఇది మల్టీ కంట్రీ స్కామ్ అయిపోయింది అన్నమాట, ఒక్క కంట్రీ కాదు. సో ఇప్పుడే అసలు ఇంగ్లాండ్ లో వాళ్ళు లేరు, దుబాయ్ పారిపోయారని, ఇంకొక కంట్రీకి పారిపోయారని. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ లో క్రైమ్ జరిగింది కాబట్టి, యూకేలో జరిగింది కాబట్టి, యూకే గవర్నమెంట్ ఇప్పుడు పోలీసులు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసినాక వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసు, హోమ్ ఆఫీసు అవన్నీ కాంటాక్ట్ చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ పెడతారు. తర్వాత ఇంటర్పోల్ ఉంటుంది, ఇంటర్పోల్ లో మన సిబిఐ మెంబర్షిప్ ఉంటుంది అన్నమాట. ఇంటర్పోల్ కి అంటే ప్రతి దేశంలో ఒక ఏజెన్సీ ఇంటర్పోల్ లో ఉంటారు. అలాగే మన దేశం నుంచి సిబిఐకి. సో వీళ్ళు సిబిఐకి రాస్తారు, వాళ్ళ ద్వారా ఇంటర్పోల్ కి కనెక్షన్ ఇస్తారు. సో అట్లా వాళ్ళు ఏమన్నా ఉంటే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, మోహన్ రావు అండ్ ఝాన్సీ లక్ష్మి, మధుకర్ వాళ్ళ పేరెంట్స్. సో ఇప్పుడు వాళ్ళ ఆస్తులను కూడా ఫీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఏంటంటే
లీగల్గా పోతే మనకి ఎంతవరకు అవుతుందా లేదా అనేది వీళ్ళకి తెలియదు ఇంకా. ఎందుకంటే దీంట్లో వీళ్ళు ఏ రకమైన అగ్రిమెంట్ల మీద సంతకాలు చేశారు ఇవన్నీ కూడా ఉంటాయి రేపు పొద్దున. ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రిమెంట్ ముందుగానే వాళ్ళు పెట్టుకొని ఉంటారు. సో అవన్నీ పెట్టుకొని వాళ్ళు దిగారా ఈ ప్రెజర్ ఎందుకంటే రోహన్ని ఆమె ఆల్రెడీ సినిమాలు నటించింది కదా, రోహన్ని కూడా హీరో చేయాలనుకొని రాఘవేంద్రరావు దగ్గరికి కూడా మొన్న తీసుకెళ్ళిందంట ఆ మధ్య రీల్స్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉంది ఇక్కడ సెటిల్ అవ్వాలి సినిమాల్లోకి రావాలని. అది బేస్ చేసుకొని వీళ్ళకు బాధితులు మీడియాకి ఎందుకు వచ్చారంటే వాళ్ళ ప్రతిష్టను దెబ్బ కొట్టగలిగితే వాళ్ళు ఇక్కడ ఊనుకోలేకుండా దెబ్బ కొడితే కనీసం మనకు డబ్బు రాకపోయినా ఒక రివెంజ్ ఖర్చు తీర్చుకున్నట్టు ఉంటుంది అన్న యాంగిల్లో వీళ్ళు బాధితులు ఇంకా తెగించి దిగేశారు అనమాట. అందువల్ల ఇప్పుడు వాళ్ళు టెంపరీగా ఎస్కేప్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే యూకేలో కూడా వాళ్ళ కంపెనీల మీద దాడులు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ జైలు అంటే కూడా మళ్ళీ అక్కడ జైలు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. వాళ్ళు ఏమైనా ఎందుకు ఎస్కేప్ అవుతారంటే ఈ లోపల బ్యాక్ ఛానల్స్ లో ఒకటి బెదిరించడం, ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయంట కొంతమంది మినిస్టర్ల దగ్గర నుంచి బాధితులకు కాల్స్ వస్తున్నాయని నాకు ఒక ఆయన నమ్మకంగా చెప్పాడు. అంటే బెదిరిస్తున్నారు. అట్లాగే న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా కాల్స్ వస్తున్నాయంట, మీరు వీకెండ్ ఆల్రెడీ వాళ్ళ లాయర్ కూడా బెదిరిస్తుంది ఇండైరెక్ట్ గా, మేము కేసులు పెడతాము మీ మీద. సో ఇలాగా ఒక పక్క బెదిరింపులు వస్తున్నాయి, ఒక పక్క మేము అమాయకులు అంటున్నారు. అమాయకులు అన్నప్పుడు బెదిరింపులు ఎందుకు, ప్రూవ్ చేసుకోవచ్చు కదా, మేము రెడీగా ఉన్నాము అని ఓపెన్ గా వాళ్ళు కూడా ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు కదా. అవేం చేయట్లేదు, 3 ముక్కల్లో చెప్పేసి వాళ్ళ లాయర్ దగ్గర పేరించారు. వాళ్ళ లాయర్ కూడా కొంచెంసేపు మాట్లాడి మిగతా అంతా శాపనార్థాలు పెడుతుంది వాళ్ళ లాయర్ లేడీ. నేను చూసాను సగం శాపనార్థాలు 7-11 నిమిషాల్లో సగం మాత్రమే కేసు గురించి చెప్పి మిగతా సగం ఒక అమ్మాయి వస్తే ఇలా పైకి వస్తే మీరు ఓర్చుకోలేదా, ఇది పురుషాధిక ఇవన్నీ చెప్తాను. సో అది కనబడుతుంది. ఏదేమైనా ఇది మెల్లమెల్లగా వాళ్ళకి చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి.